తర్వాత మరి ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం. మన 2 రాష్ట్రాల్లో ఉన్న పాడి రైతులకి మన ద్వారా శ్రీ లక్ష్మి డైరీ ఫార్మ్ మీ అందరికీ పరిచయమే. దాదాపు 15 సంవత్సరాల నుంచి మనం ఫార్మ్ నడిపిస్తున్నాం. మధ్యలో అనేకమైన విషయాలు సేల్స్‌లోకి వెళ్ళడం, తర్వాత రావడం, మళ్ళీ ఓన్ ఫార్మ్ చేయడం ఇవన్నీ నేను చూసుకుంటూ వస్తున్నాను. కాబట్టి నాకీ 15 ఇయర్స్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మన 2 రాష్ట్రాల్లో ఉన్న రైతులకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఆలోచనతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీనివల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నా పేరొచ్చేసి మీ అందరికీ తెలుసు, మల్రెడ్డి చంద్రారెడ్డి. నేనుండేది శంకరాపురం. ఇది రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీ అందరికీ ఈ డైరీ ఫామ్‌లో మరి ఐటీ పర్పస్ కానివ్వండి, ఐటీ బేస్డ్ చాలామంది కంపెనీస్‌లో బిజినెస్ మ్యాన్ లాగా తీసుకొస్తున్నారు. దీనివల్ల నార్మల్ రైతులకి చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి మళ్ళీ ఒక 3 నెలలు, 6 నెలల్లోనే క్లోజ్ అయిపోతుంది ఈ ఫార్మ్స్. ఎందుకంటే అవగాహన లేక, బేసిక్ నాలెడ్జ్ తెలవక, అసలు గేదె గురించి, రకాల గురించి, వాటి యొక్క బ్రీడ్స్ అంటాం కదా! ఏది తెలవదు వాళ్ళకి. ఈ డైరీ ఫార్మ్ కొత్త ఫీల్డ్‌కొచ్చేవాళ్ళు నిజంగా చెప్పాలంటే 100కి 80% మీడియాని నమ్ముకొని వస్తున్నారు. అది నా విషయంలో చాలా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ గానివ్వండి, సాఫ్ట్‌వేర్స్ గానివ్వండి, వీరందరికీ మల్టీపర్పస్ ఇన్‌కమ్ మీద దృష్టి పెరిగి ఈ మధ్యన ఈ బిజినెస్‌ల మీద డైరీ ఫార్మ్ అని, షీప్ ఫార్మ్ అని, పందుల పెంపకం ఇలాంటి వీడియోలు చూస్తూ మేము కూడా డైరీ పెడితే ఒక మాకు జీతంతో పాటు ఇది కూడా ఒక సపోర్ట్ అయితుందని వస్తున్నారు గానీ, వాళ్ళు చేసే పనుల వల్ల ఎవరైతే మన రాష్ట్రాల్లో తెలుగు పాడి రైతులు అంటే నిజంగా రైతులుంటారు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ ఐటీ ఎంప్లాయీస్ గానీ, సాఫ్ట్‌వేర్స్ గానీ ఆళ్ళు డిపెండ్ అయ్యేది మొత్తము అవతల మార్కెట్‌లో ఉన్న వ్యక్తుల మీదనే డిపెండ్ అయితున్నారు. తర్వాత గేదెలు కొనేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఏది తక్కువొస్తుందో కొనేస్తున్నారు తప్పితే అది ఏ బ్రీడు, అది ఏ జాతి, అది ఎన్ని పాలిస్తుందని గుర్తించలేకపోతున్నారు. రెండో విషయం ఏంటంటే అలాంటి గేదెల్ని లక్షల్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కడైనా ఫార్మ్ లీజుకి తీసుకొని ఓన్లీ షెడ్ తీసుకొని కొంచెం గడ్డి యేసుకొని లేబర్‌ని పెట్టుకుంటున్నారు. మనకు తెలుసు ఈ డైరీ ఫార్మ్‌లు అంటేనే బీహార్ లేబర్స్ అయిపోయారు ఈ మధ్యన. ఈ లేబర్‌ని పెట్టుకొని వాళ్ళ మీద డిపెండ్ అయితున్నారు. అంటే వీళ్ళకి డైరీ గురించి బేసిక్ నాలెడ్జ్ తెలవదు. వాళ్ళు ఏది చెప్తే అది వినడము, వాళ్ళు ఏది తెమ్మంటే అది తీసుకురావడము, వాళ్ళు ఎప్పుడు అమ్మమంటే అప్పుడు అమ్మడము, ఈ గేదె పనికిరాదు అంటే తీసేయడం. ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా పర్సనల్‌గా నాకు తెలిసి చాలామంది ఐటీ వాళ్ళు గానీ, సాఫ్ట్‌వేర్స్ నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీ అందరికీ తెలుసు. నేను వాళ్ళు చేయడం తప్పనట్లేదు. కానీ బిజినెస్‌లోకొచ్చే ముందు ఈ ఫీల్డ్‌లోకి వస్తున్నప్పుడు నిజంగా మనం చేయగలుగుతామా లేదా? అసలు మనం ప్రాఫిట్ తీస్తామా లేదా? అలా చేయకుంటే మాత్రం రావద్దని చెప్తున్నాను. కారణం ఏందంటే మీరందరూ ఫీల్డ్‌లోకి రావడం వలన నార్మల్‌గా గేదెలు కొనే మాలాంటి చిన్న పెద్ద రైతులు వాళ్ళ గేదె రేట్లు లక్షల్లోకెళ్ళిపోయాయి. ఒకప్పుడు 50,000-70,000 దొరికే గేదె ఈరోజు 1,00,000-2,00,000కెళ్ళిపోయింది. కాబట్టి మీరందరూ వాటిని మెయింటైన్ చేసే విధానంలో తప్పు చేయడం ఒకటి. మీరు మీ టెక్నాలజీతోని అమ్ముకుంటుండొచ్చు పాలను 120, 150 కానీ నార్మల్ రైతు గ్రామాల్లో ఉన్న రైతు ఆ రేట్‌లో పాలు అమ్మలేడు. కాబట్టి గేదెల రేటు పెరగడానికి మీరు కూడా పరోక్షంగా ఒక కారణమే అనుకుంటున్నాను. నిజంగా మీరు చేయొద్దనుకుంటే మన రైతు కుటుంబాల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. బేసిక్ నాలెడ్జ్ తెలుసుకొనొస్తే ఎవరికీ నష్టం లేదు. దయచేసి ఈ యూట్యూబ్‌లలో వీడియోలు చూసి గానీ, యాడ్స్ చూసి గానీ మోసపోతున్నారు. అందులో నిజం చూడండి. క్యాప్షన్ చూడకండి. ప్రతి వీడియోలో మనకి ఇన్ఫర్మేషన్ ఇయడానికే ఉంటాయి. అది చూడకపోతే కూడా మనకేం తెలవదు. ఈ మధ్యన మీ అందరికీ తెలుసు శంషాబాద్‌లో ఒకతను ఆన్‌లైన్‌లో ఏమంటారు ఫేస్‌బుక్‌లో యాడ్ చూసి రూ. 30,000 ఫోన్‌పే చేశాడు. ఏది గేదె ఫోటో పెట్టి వీడియో చూసి మాత్రమే. రీసెంట్‌గా పేపర్‌లో వచ్చింది మీ అందరికీ తెలుసు. అతనికి ఎంత కష్టం చెప్పండి. రూ. 30,000 యేసుకున్న తర్వాత అతన్ని మాటి మాటికి ఫోన్ చేసి గేదె ఇక్కడి దాకొచ్చింది ఇంకొక 5,000 గేదె ఇక్కడి దాకొచ్చింది ఇంకొక 5,000 అని అట్లా 30,000-50,000 వేయించుకొని చివరికి ఫోన్ ఎత్తడం మానేస్తే అతడు సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ చేయడం జరిగింది. కాబట్టి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు కూడా పేపర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇలా ఆన్‌లైన్ మోసాలకు మీరు బలి కాకుండా మరి జాగ్రత్తగా ఉండి ప్రత్యక్షంగా ఫామ్‌లోకి వెళ్ళి మీరు గేదెను చూసి నమ్మకమైన వెండర్ దగ్గరనే గేదెలు తీసుకోండి.
నెక్స్ట్ బీహార్ వాళ్ళు చేస్తున్న పని కూడా మీరు నేర్చుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు వాచ్ చేయండి. అప్పుడు ఎవరైనా డైరీ నడపొచ్చు. కేవలం మీరు మిడిమిడి జ్ఞానంతో ఈ ఫీల్డ్‌లోకి రావద్దు. మీరొస్తే మీకు నష్టం గాకుండా నార్మల్‌గా నడిపే రైతులు గూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ ఫీల్డ్ ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది నేను మీ అందరికీ చెప్తున్న విషయం.